హాయ్ హలో నమస్తే, నేను మీ మోహన్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నా చిన్ని. ఈసారి అనుకోకుండా ప్రయాగరాజ్కి మా ప్రయాణం మొదలైంది. యాక్చువల్గా అస్సలు ప్లాన్ లేకుండే ప్రయాగరాజ్కి వెళ్ళాలనేది, బట్ అనుకోకుండా అన్నీ జరిగిపోయినాయి. ఫ్రెండ్స్ అందరూ వేరే వాళ్ళు వెళ్తుంటే మమ్మల్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. సో దాంతో అందరం కలిసి ఒక బస్సు బుక్ చేసుకుని స్టార్ట్ అయిపోవడం జరిగింది. యాక్చువల్గా మేము అనుకున్నది ఒక 20 అవర్స్ మ్యాక్సిమంలో వెళ్ళిపోతాము, ఈజీగా రీచ్ అయిపోతాము అనుకున్నాం. అందుకే ఇమీడియట్గా బస్సు ఒకటి దొరికింది, బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం. బట్ అనుకోకుండా అది ఆల్మోస్ట్ ఒక 2 days పట్టేసింది మేము అక్కడికి రీచ్ అవ్వడానికి. మేము సమ్వేర్ మధ్యాహ్నం 12కి స్టార్ట్ అయితే నెక్స్ట్ డే ఆల్మోస్ట్ నైట్ 1-1:30 అయిపోయింది మేము ప్రయాగరాజ్ రీచ్ అయ్యడానికి. ప్లస్ ప్రయాగరాజ్ రీచ్ అయిన తర్వాత జస్ట్ ఆ సిటీలోకి పార్కింగ్ ప్లేస్లోకి మా వెహికల్ పెట్టడానికే మాకు ఆల్మోస్ట్ 4 hours పట్టింది. అంత ట్రాఫిక్ ఉంది, హెవీ ట్రాఫిక్. మేమంతా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ట్రాఫిక్ ఉంటుంది. ఎందుకంటే మేము అనేది సంగం స్నానం ఘాట్ దగ్గరికి కూడా కాదు, జస్ట్ ప్రయాగరాజ్ సిటీ లోపలికి వెళ్ళడానికే నాకు ఇది. సో వెళ్ళేటప్పుడు ఎవరికి బోర్ కొట్టకుండా అందరము ఎవరికి వచ్చిన యాక్టివిటీ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళేటప్పుడు చాలా ఎంజాయ్గానే వెళ్ళాము అందరము. మీరు చూడొచ్చు, ఫుల్ ఆఫ్ దేవుడి పాటలు పాడుకుంటూ యాక్టివిటీస్ చేసుకుంటూ చాలా హ్యాపీగా వెళ్ళాము వెళ్ళేటప్పుడు. బట్ ఒక్కసారి ప్రయాగరాజ్ రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న ట్రాఫిక్ మామూలు ట్రాఫిక్ కాదు, చాలా హెవీ ట్రాఫిక్. యాక్చువల్గా మేము అనుకున్నది ఒక రోజు అయితే మేము రీచ్ అయ్యేసరికి భీష్మ ఏకాదశి వచ్చేసింది. మా వాడు కూడా చాలా సపోర్ట్ చేశాడు. మేము ఫస్ట్ భయపడింది, వీడు చిన్న పిల్లోడు అంత దూరం ట్రావెల్ ఎలా చేస్తాడో అనుకున్నాం. కానీ అస్సలు అల్లరి చేయకుండా, ఇది పార్కింగ్ ప్లేస్. మేము ఇక్కడికి రీచ్ అయ్యేటప్పటికి సమ్వేర్ నైట్ 1-1:30 అయింది. ఇక్కడి నుంచి సంగం ఘాట్కి వెళ్దామనేది మా ప్లాన్. యాక్చువల్గా యమునా ఘాటు, అరియల్ ఘాటు చాలా ఉన్నాయి, బట్ ఇంత దూరం వచ్చింది మనం సంగమంలో స్నానం చేయడానికి కాబట్టి సంగం ఘాట్కి వెళ్దామని డిసైడ్ అయ్యాం. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఇక్కడి నుంచి దగ్గర 14 kilometers సంగం ఘాట్. ఎక్కడైతే మేము వెహికల్ పార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి 14 kilometers. అండ్ మా బస్సు వెళ్ళదు, లోకల్ ఫుల్ ట్రాఫిక్ జాము. సో అందరూ బై వాక్ వెళ్దామని డిసైడ్ అయ్యారు. బట్ బై వాక్ 14 kilometers వెళ్ళడం అంటే అది అవ్వని పని అని చెప్పి ఆఖరికి అక్కడ లోకల్లో ఒక ఆటోని మాట్లాడుకుని బతిమలాడుకుంటే అతనే వేరే ఆటో ఒకటి మాట్లాడి వాళ్ళకి తెలిసిన షార్ట్కట్లో మమ్మల్ని నియర్ బై అంటే సంగం ఘాట్కి ఒక 3 kilometers అవతల వరకు తీసుకువెళ్తామని ఒప్పుకున్నాడు. మీరు ఇది చూసేది అంతా యమునా రివరు, ఆ కింద ఉన్నదంతా యమునా ఘాట్. సో యాక్చువల్గా మేము వెళ్ళింది మిడ్-నైట్ కాబట్టి ఈ ప్లేస్ ఈజీగానే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఇమీడియట్గా స్నానం అయిపోయేది, ఈజీ అయిపోయేది. బట్ మేము సంగం ఘాట్ అనే మెన్షన్ చేసుకోవడం వల్ల మాకు ఈ ఆల్మోస్ట్ ఒక 10 kilometers ఆటోలో వెళ్ళాం. ఈ 10 kilometersకి దగ్గర మాకు ఒక 1.5 hour పట్టింది ఈ 10 kilometers వెళ్ళడానికి కూడా. అంత ట్రాఫిక్ ఉంది. మాకు అనిపించింది ఓకే, ఆటోకి మేము ఎక్స్ట్రా పే చేసినా సరే ఈ ట్రాఫిక్లో అక్కడ వరకు ఒక ఆటో పర్సన్ తీసుకువెళ్దాము అనుకోవడమే గ్రేట్ అనిపించింది. చాలాసేపు జర్నీ జరిగింది. ఆల్మోస్ట్ మేము ఇక్కడి నుంచి 1-1:30కి మేము ప్రయాగరాజ్లో బస్ పార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఈ ప్లేస్ వరకు ఇక్కడికి వచ్చేటప్పటికి సమ్వేర్ 2:30-3 అయ్యింది. మళ్ళీ ఇక్కడి నుంచి వాకింగ్ ఈ ప్లేస్ నుంచి. సో మిడ్-నైట్ 2:30 ఆ టైం కాబట్టి క్రౌడ్ యాక్చువల్గా తక్కువ ఉందనే చెప్పాలి. బట్ ఉండే కొద్దీ మేము ఆగుకుంటూ వెళ్తూ ఉండే కొద్దీ మీరు చూడొచ్చు వెహికల్స్ స్టార్ట్ అయిపోయినాయి ఎర్లీ మార్నింగ్. యాక్చువల్గా ఆ రోజు భీష్మ ఏకాదశి అంట. మాకు ఐడియా లేదు, మేము ముందు రోజే వెళ్ళిపోతాం అనుకున్నాము. బట్ మేము రీచ్ అయ్యే టైంకి ఇక్కడ మీరు చూడొచ్చు సంగం 2 kilometers అని బోర్డు చూడండి. 3 o'clock అయిపోయేటప్పటికి మేము ఈ ప్లేస్కి రీచ్ అయ్యేసరికి క్రౌడ్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. సో మేము అందరం ఏం చేసామంటే మేము ఆల్మోస్ట్ ఒక 24 members వెళ్ళాం.
సో ఎవరైనా సరే తప్పిపోతే ఈ లొకేషన్లో కలవాలి అనేది ఒకటి ముందే డిసైడ్ చేసుకుని ఆ లొకేషన్ ఫొటోస్ ప్లస్ ఆ లొకేషన్ మన వాట్సాప్లో షేర్ చేసుకుని ఇక్కడి నుంచి మళ్ళీ వాక్ స్టార్ట్ అయ్యాం. మ్యాక్సిమం అందరం కలిసే ఉంటాం. బై ఎనీ ఛాన్స్ ఎవరైనా సరే ఒకళ్ళిద్దరు తప్పిపోయినా సరే మళ్ళీ సేమ్ స్పాట్లో కలవాలనేది మేము ముందే డిసైడ్ చేసుకున్నాం. అండ్ మేము ఇవన్నీ మాట్లాడుకుంటూ వెళ్ళే లోపల క్రౌడ్ అయితే విపరీతంగా పెరిగిపోయింది. చూస్తూ ఉండగానే కొన్ని లక్షల్లో వస్తూనే ఉన్నారు. మీరు చూడొచ్చు మొత్తం ఎక్కడెక్కడి నుంచో విలేజెస్ నుంచి. ఇప్పుడు మనం ఎలా వెళ్ళామో అలాగే చాలామంది విత్ లగేజ్ వేసుకుని వస్తున్నారు. మాకు ఇంకా లక్ ఏంటంటే మేము మేజర్ లగేజ్ అంతా బస్సులో వదిలేసి ఓన్లీ ఆ రోజు ఘాట్లో పుణ్యస్నానానికి కావాల్సిన బట్టలు మాత్రమే పెట్టుకుని మొదలయ్యాం. ఇక్కడి నుంచి యాక్చువల్గా చూపించడానికి 2 కిలోమీటర్స్ చూపించింది, కానీ వాళ్ళు చేసిన అరేంజ్మెంట్స్ మేము ఘాటుకి రీచ్ అవ్వడానికి దగ్గర అప్ అండ్ డౌన్ మాకు 13 కిలోమీటర్స్ వాక్ అయింది. అక్కడి నుంచి మీరు చూడొచ్చు ముసలి వాళ్ళు చాలామంది, ఇంకా కొంతమంది అయితే తప్పిపోకూడదని చెప్పి తాళ్ళు కట్టుకుని వచ్చిన బ్యాచ్ అంతా ఒకరికొకరు తాళ్ళు కట్టుకుని వచ్చారు. అగో మీరు చూడొచ్చు అలా మొత్తం అందరు తాళ్ళు కట్టుకుని చిన్నపిల్లలు ఉంటే మధ్యలో పెట్టి వెళ్ళారు. ప్లస్ ఇంకా అంటే ఇంతమంది చాలా ఇవి ఉన్నాయి సెక్టార్స్, ఒక్కొక్క సెక్టార్లో కొన్ని లక్షల మంది జనాలు. బట్ అరేంజ్మెంట్స్ అయితే అక్కడ పెద్దగా ఇష్యూ కాకుండా చాలామంది పోలీసులు ఉన్నారు, వాష్రూమ్స్ అన్ని అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగా చేశారు. ఇక్కడి నుంచి చూడొచ్చు మీరు ఇవన్నీ ఒక్కొక్కటి ఎంట్రీలు పెట్టారు. మీరు చూడొచ్చు కన్నుచూపు మేరలో ఎంతమంది జనాలు ఉన్నారు. ఇలా వాష్రూమ్స్ అన్ని అరేంజ్మెంట్స్ అయితే ముందే చేశారు. ఇక్కడ నుంచి నంది ద్వారం ఇలా ద్వారాలు పెట్టారు. ఐడెంటిఫికేషన్ కోసం ప్రతి పోల్ మీద ఒక నెంబర్ మెన్షన్ చేశారు. పోలీస్ చాలా హెవీ పోలీస్ స్ట్రెంగ్త్ ఉంది అక్కడ. ఇది మా స్నానానికి లాస్ట్ సంగం ఘాట్. మేము సంగం ఘాట్కి రీచ్ అయ్యాము. సో సమ్వేర్ మేము ఇక్కడికి రీచ్ అయ్యేటప్పటికి అరౌండ్ 4:30 అయిపోయింది. సో ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తం ఉంటారు కదా, 3:30 4:30 ఆ టైంకి. సో మేము ఆ టైంకి మేము భీష్మ ఏకాదశి రోజు రీచ్ అయ్యాం. మీరు చూడొచ్చు ఇంత ఎర్లీ మార్నింగ్ కూడా ఎన్ని లైటింగ్స్ పెట్టారంటే వాళ్ళు, అసలు అది నైట్కి డిఫరెన్స్ లేకుండా అంత లైటింగ్స్ అరేంజ్ చేశారు. లైటింగ్స్ ప్లస్ ఇది ఓన్లీ స్నానం చేసే ప్లేస్. ఎవరిని ఇక్కడ రెడీ కూడా అవ్వనివ్వట్లే పోలీసు వాళ్ళు. కొంచెం ముందుకు వేరే అరేంజ్మెంట్ చేశారు, అక్కడికి పోయి రెడీ అవ్వమని చెప్తున్నారు. మీరు చూడొచ్చు సంగం ఘాట్లో ఆ టైంకి కూడా ఎంతమంది స్నానాలు చేస్తున్నారు. సో మేము అందరం ఒక ప్లేస్కి జాయిన్ అయ్యి స్నానాలు కంప్లీట్ చేసుకొని, సో కొంచెం మా వాళ్ళ కోసము ఇక్కడికి రాని వాళ్ళ కోసం కొన్ని వాటర్ తీసుకొని అక్కడ లోకల్లో బొట్లు, ఈ బొట్లు మాత్రం చాలా నీట్గా పెట్టారు వాళ్ళు, చాలా నీట్గా అందంగా అక్కడికి వచ్చిన ఫీలింగ్. సో స్నానం అయిపోయిన తర్వాత యాక్చువల్గా ఇక్కడ ఒక శక్తిపీఠం కూడా ఉంది. బట్ మేము అప్పటికే దగ్గర ఒక 6.5 కిలోమీటర్స్ వాక్ చేసి ఆల్మోస్ట్ ఒక 36-40 అవర్స్ ట్రావెల్ చేసి ఉండడం వల్ల, ప్లస్ ఆ ముందు రోజు నైట్ ఫుడ్ కూడా ఎక్కడ ఆగలేదు. బికాస్ ఆఫ్ దిస్ మేము అనుకున్నది వేరు. మేము సమ్వేర్ 8:30-9 లోపల ప్రయాగరాజ్ చేరిపోయాం. బట్ అక్కడి నుంచి ప్రయాగరాజ్ పార్కింగ్లోకి వెళ్ళడానికి మాకు నైట్ 1:30 అయిపోయింది. బస్సు ఎక్కడ ఆపడానికి కుదరలేదు. సో మాకు నైట్ డిన్నర్ కూడా లేకుండే. సో ఎవరికి ఓపికలు లేవు, ఆగి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక 2.5 కిలోమీటర్స్ ఏదో శక్తిపీఠం ఉంది, అక్కడ వరకు బై వాక్ వెళ్ళాలి. సో ఎవరికి అంత ఓపిక లేకుండా, ఎందుకంటే మాతో పాటు పెద్దవాళ్ళు కూడా వచ్చారు. సో ఇంత రిస్క్ అయిపోతుంది అనిపించింది. సో రిస్క్ వద్దు అని చెప్పి మేము ఇక్కడ ఓన్లీ స్నానాలు కంప్లీట్ చేసుకొని మళ్ళీ మేము బయట గేట్ దగ్గరికి వచ్చేప్పటికి 7:30 అలా అయింది. మళ్ళీ ఇక్కడి నుంచి మా బస్ పార్కింగ్కి వెళ్ళాలి. మళ్ళీ అదొక 10-12 కిలోమీటర్స్. ఈ బస్ పార్కింగ్కి వెళ్ళే ప్లేస్లో మీరు చూడొచ్చు, ఒక ప్లేస్ చూపిస్తాను మీకు. ఇందులో మొత్తము ఒక ఫ్లైఓవర్ మొత్తం మనుషులతో నిండిపోయింది. మాకు జస్ట్ ఒక 1/2 కిలోమీటరు ఆటో కదలడానికి. ఇది మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు స్టార్ట్ అయినప్పుడు పరిస్థితి ఈ ఫ్లైఓవరు. నెక్స్ట్ మేము నియర్ టు ప్రయాగరాజ్ ఎంట్రన్స్ వెళ్ళేటప్పటికి
ఒక ఫ్లైఓవర్ కంప్లీట్గా మనుషులతో నిండిపోయింది. అండ్ మాకు ఒక్క 1/2 కిలోమీటర్ ట్రావెల్ చేయడానికి దగ్గర 1/2 అవర్ పైన పట్టింది. జస్ట్ 1/2 కిలోమీటర్. మేము కనీసం ఆటో దిగి నడుచుకుని వెళ్ళడానికి కూడా అంత స్పేస్ లేకపోవడం, అంత హెవీగా క్రౌడ్ ఉండే. బట్ ఎట్ ద ఎండ్ మేమైతే మా పుణ్యస్నానాలు కంప్లీట్ చేసుకున్నాము. 144 ఇయర్స్కి వచ్చి ఒక్కటి మిస్ అవ్వకూడదు అనిపించింది. అండ్ మాకు ఆ కాల్ రావడం, మీరు ఆ లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు ఎన్ని కిలోమీటర్లు వేరు, అదంతా ప్రయాగ్రాజ్లోకి ఎంట్రీ అవుతున్న వాళ్ళు. సో ఎన్ని కిలోమీటర్స్ ట్రాఫిక్ మొత్తం బ్లాక్ అయిపోయిందో చూడొచ్చు మీరు. కనీసం ఈ బండి కదలడానికి కూడా ఆప్షన్ లేదు. ఇది చూడండి, ఫ్లైఓవర్ కంప్లీట్గా క్రౌడ్తో నిండిపోయింది. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ మా కాశీకి బయలుదేరాము. అది మా నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాం. ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్.